హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు చూపించే రెసిపీ స్వీట్ ఐటమ్ అండి, డబుల్ కా మీఠా. మనం దీన్ని బ్రౌన్ బ్రెడ్తో చేసుకుంటున్నామండి. ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బ్రెడ్ తీసుకొని, కొద్దిగా గట్టిగా ఉండే బ్రెడ్ అయితే బాగుంటుందండి. దీనికి తెచ్చి కొద్ది రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతనే వాడుకోవచ్చు. ఇలా సైడ్స్ కట్ చేసేసి దాని తర్వాత 4 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఒక బ్రెడ్ని 4 పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. తర్వాత ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. బ్రెడ్ స్లైసెస్, ఇలాచి, డ్రై ఫ్రూట్స్, షుగర్, కోవా అండి, స్వీట్ కోవా, మిల్క్ మేడ్, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని షుగర్ వేసుకుందామండి. షుగర్ వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలాచి కూడా వేసుకోవాలండి దాంట్లో. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. కొద్దిగా గీ తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. పాకం మరిగిందో లేదో చూద్దాం. పాకం రానవసరం లేదండి, ఓన్లీ ఇట్లా బబుల్స్ వస్తే సరిపోతుంది. కొద్దిగా చేతిలో పట్టుకుంటే జిడ్డుగా ఉండేటట్టు ఉండాలి. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకొని కొద్దిగా అవి మునిగిన దాకా వేసుకోవాలి. తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కాసేపు అలాగే ఉంచితే బ్రెడ్ పీసెస్ మిల్క్ షుగర్ సిరప్ని అంతా బాగా పీల్చుకుంటాయి. తర్వాత బౌల్లోకి తీసుకోవాలండి. బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ పైన గార్నిష్ లాగా యాడ్ చేసుకోవాలండి. కోవా వేసుకుందాం ఫస్ట్. తర్వాత మిల్క్ మేడ్ కూడా వేసుకుందాం. మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. షుగర్ని బట్టి తక్కువైతే ఎవరిని ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. అంతే అండి, మన స్వీట్ రెడీ అయిపోయింది.